భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరిన ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. మన్మోహన్ సింగ్ వయసు 92 సంవత్సరాలు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా వ్యవహరించి యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాలను నడిపించారు. 13వ భారత ప్రధానిగా వ్యవహరించిన మన్మోహన్ సింగ్ దేశంలోనే గొప్ప ఆర్థికవేత్తల్లో ఒకరిగా పేరు పొందారు. దేశంలో అనేక ఆర్థిక సంస్కరణల రూపకర్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1982-85 మధ్యకాలంలో ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా వ్యవహరించారు. ప్రధాని పీఠాన్ని అధిరోహించిన తొలి హిందూయేతర వ్యక్తి మన్మోహన్ సింగ్. 33 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యునిగా కొనసాగిన మన్మోహన్ సింగ్ 1998-2004 మధ్య కాలంలో రాజ్యసభలో విపక్ష నేతగా ఉన్నారు. 1991-96 మధ్య పివి నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అనేక సంస్కరణలతో దేశ పురోగతికి బాటలు పరిచారు. 1993-94లో ఉత్తమ ఆర్థిక మంత్రిగా యూరో మనీ అవార్డు అందుకున్నారు. 2010లో ఆయనను వరల్డ్ స్టేట్మెన్ అవార్డు వరించింది. మన్మోహన్ యూజీసీ చైర్మన్గాను వ్యవహరించారు. ఆయనకు 1987లో పద్మవిభూషణ్ ప్రదానం చేశారు. 2017లో ఆయన ఇందిరాగాంధీ బహుమతి అందుకున్నారు. మన్మోహన్ సింగ్ దేశ విభజనకు ముందు పాకిస్తాన్లో 1932 సెప్టెంబర్ 26న జన్మించారు. విభజన సమయంలో ఆయన కుటుంబం భారత్కు వచ్చేసింది. మన్మోహన్ సింగ్కు భార్య గురుశరణ్ కౌర్, 3 కుమార్తెలు ఉపేందర్, ధమన్, అమృత్ సింగ్ ఉన్నారు.